హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు అయితే నేను హిస్టరీ బుక్ సీనయ్య సార్ అయితే చదువుతున్నాను. ఆ, ఇది నైట్ వీడియో. పిల్లల్ని చదివిస్తూ, పిల్లలకి ఎగ్జామ్స్ కదా, సో పిల్లల్ని కాసేపు చదివించి 9:30 అట్లా స్టార్ట్ చేశాను. సో ఒక 1 అవర్ అయితే అట్లా చదివా నేను. సో ఫస్ట్ ఈ బుక్ చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. ఇన్ఫర్మేషన్ పరంగా మైండ్ మ్యాపింగ్ సో డీటెయిల్డ్గా ఉంది. మనకు తెలుగు అకాడమిక్ ఏంటంటే సో ఇట్లా పిక్చరైజ్డ్గా ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ బుక్ మాత్రం నేను ఇప్పుడే స్టార్టింగ్, ఇది సీనయ్య సార్ బుక్ చదవడం. హిస్టరీ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది బుక్. అండ్ ఎలా అంటే సో మైండ్ మ్యాపింగ్, మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. అదే తెలుగు అకాడమిక్లో ఆ బుక్స్ ఎలా ఉంటాయంటే సో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అవి స్టాండర్డ్ బుక్స్, కాకపోతే ఇట్లా మైండ్ మ్యాపింగ్ ఇట్లా సో చార్ట్స్ టైప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సో మెయిన్ టాపిక్స్ని హైలైట్ చేయడం అలా ఏం ఉండదు కదా. సారీ, ఈ బుక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ హిస్టరీ ఎంత చదివినా మనకు సో కొన్ని టాపిక్స్ అసలు కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత ఉంది కదా, సింధు నాగరికత మనం ఎంత డీప్గా చదివినా కూడా సో ఒకసారి గ్రూప్ 1లో అడిగాడు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు అనుకుంటా, ఫస్ట్ టైమో సెకండ్ టైమో. అసలు అది ఎక్కడుందో కూడా నాకు అసలు అర్థం కాలేదు ఆ ఇన్ఫర్మేషను. సో అంత డెప్త్గా ఉంటుంది. నేనైతే సో తెలుగు అకాడమిక్ బుక్స్ స్టాండర్డ్ పెట్టుకొని సో ఈ రిఫరెన్స్కి అయితే ఈ సీనయ్య సార్ బుక్ పెట్టుకుందాం అని చెప్పేసి ఈ సీనయ్య సార్ బుక్ సో చదువుతున్నాను. మోడర్న్ హిస్టరీకి వచ్చేసి నేను బిపిన్ చంద్ర సార్ది. ఇందులో 2 ఉంటాయి, మోడర్న్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ హిస్టరీ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. సో హిస్టరీ మొత్తం ఉంటుంది. కానీ కాకపోతే సో ఏంటంటే నాకు ఇది బుక్ చాలా అంటే బాగా నచ్చింది. ఇన్ఫర్మేషన్ చాలా బాగా అనిపించింది. చదువుతుంటే భలే ఇంట్రెస్టింగ్గా అంటే మంచిగా అనిపించింది. సో ఇలా అయితే నా ప్రిపరేషన్ ఉందండి. ఇంకా సో మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? మనకి సో అందరూ చాలామంది క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, అసలు నోటిఫికేషన్స్ వస్తాయా రావా, అసలు మనము చదివింది మనకి వర్త్ అవుద్దా, అసలు మనకు జాబ్ వస్తుందా, అసలు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉంటాయా ఉండవా, ఇన్ని క్వశ్చన్ మార్క్స్